టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. పాములు పగబడతాయా? ఇదే ప్రశ్న చాలా సందర్భాల్లో వచ్చినా దీనికి సరైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు. కొందరు అవునని మరి కొందరు కాదని అంటారు. నిజానికి పాములు పగబట్టడం, వెంటాడి కాటు వేయడం లాంటివన్నీ మూఢనమ్మకాలంటూ కొట్టిపారేసేవాళ్లు లేరు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తిని పాము పదే పదే కాటేస్తుంది. ఒకటో రెండు సార్లు అంటే అనుకోకుండా జరుగుంటుంది అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి ఇప్పటి వరకు దాదాపు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా తన జీవితంలో ఇదే జరిగిందంటున్నాడు సుబ్రహ్మణ్యం. ఇందుకు ఎవరా సుబ్రహ్మణ్యం? అతన్నే పాములు ఎందుకు పగబడుతున్నాయి ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం పాము కాటుకు గురవుతున్నాడు. ఇలా 3 దశాబ్దాలుగా పాముల బెడదతో బాధపడుతున్నాడు. ఇప్పటి వరకు సుబ్రహ్మణ్యం దాదాపుగా 103 సార్లు పాము కాటుకు గురైన మృత్యుంజయుడిగా ఉండటం ఇక్కడ విశేషం. ట్రీట్మెంట్ కోసం డబ్బులు అప్పులు చేసేది కట్టేది, మళ్ళీ కూలి చేసి ఆ అప్పు కడదామని కూడా మళ్ళీ మామూలు అయిపోతుంది. వాళ్ళు అప్పుల వాళ్ళు తట్టుకోలేకుండా 1 ఎకరా భూమి అమ్మేస్తున్నాయి, బోర్ అమ్మేస్తున్నాయి, అంతా కట్టేసి కూడా ఇంకా అప్పులు మిగిలిపోయినాయి. 2 లక్షలు ఉండే మన గ్రూప్ లోన్ చేసుకొని అప్పులు కడుతున్నాయి. అప్పటి నుంచి నాకు వెళ్తే బాగాలేదు, మా ఇంటి ఆయనకి ఇట్లా అయిపోయింది. నా బిడ్డ 11 ఏళ్ళు, నా బిడ్డ కూడా చచ్చిపోదాము అని అంటాడు. ఈ పరిస్థితి తట్టుకోలేకున్నా మనకొద్దమ్మా జీవితం, మనం అన్న చచ్చిపోదాము అని అంటాడు. నా కొడుకు మనకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, మా అమ్మ మా ఆయన ఎలా బతకాలి అని ఆలోచన చేస్తా ఉన్నాడు. నా కూతురు 2వ క్లాసు, నా బిడ్డలకు కూడా అదే ఆలోచన అయిపోయింది. నిరుపేద కూలీ అయిన సుబ్రహ్మణ్యంకు భార్య, 2 పిల్లలున్నారు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే సుబ్రహ్మణ్యం 18 ఏళ్ల వయసులో తొలిసారి పాము కాటుకు గురయ్యాడు. ఇక అక్కడి నుంచి ప్రతిసారి ఏదో సందర్భంలో సుబ్రహ్మణ్యం పాము కాటుకు గురవుతూనే ఉన్నాడు. సుబ్రహ్మణ్యం ఏ పొలంలో పనిచేస్తున్నా, ఎక్కడున్నా అక్కడికి వెతుక్కుంటూ వచ్చి పాములు ప్రత్యక్షమై కరుస్తూ ఉండటం వింతగా మారింది. ఇలా ఏకంగా 103 సార్లు నాగుపాముతో పాటు వివిధ రకాల విషసర్పాల కాటుకు గురైన సుబ్రహ్మణ్యం మాత్రం ప్రాణాలతో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ స్కూల్లో ఏమో అవమానం చేసి నా బిడ్డలని మాట్లాడతాడు. చచ్చిపోదామమ్మ, నాకు ఇల్లు లేవు, వాకిల్లు లేదు, అప్పు చేసి సీట్లు వేసుకున్నాను. గవర్నమెంట్ తరఫున ఏ సహాయము మాకు అందలేదన్న. బతుకల్లని ఆశ కూడా పోతా ఉంది మాకు. ఉండంగా తినేదానికి కొరువు, కట్టే బట్టలు కొరువు, నా బిడ్డలు పోహించుకోలేను, నా భర్తను పోహించుకోలేను, చెరువుల దగ్గర పోయి ఆడుకోలేను. నా పరిస్థితి అట్లుందన్న. ఏదో గవర్నమెంట్ తరఫున ఏమన్నా సహాయం చేస్తానని కోరుకుంటున్నాను. ఇక ఇదిలా ఉంటే 3 రోజుల క్రితం కూడా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామం సమీపంలోనే ఉన్న కోళ్ల ఫారంలో పని కోసం వెళ్లిన సుబ్రహ్మణ్యను పాము కాటేసింది. దీంతో ముచ్చటగా 103వసారి పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యను భార్య, గ్రామస్తులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అపాయం నుంచి బయటపడ్డాడు. అయితే సుబ్రహ్మణ్యంకు వైద్యం అందించే ఆసుపత్రి సిబ్బంది సైతం అతని పరిస్థితి చూసి జాలి చూపిస్తున్నారు. ఇలా పాము కాటుతో తరచూ ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్న రెగ్యులర్ పేషెంట్ గా మారిపోయాడు సుబ్రహ్మణ్యం. అయితే ఒంటి నిండా పాము కాట్లకు గురై వస్తున్న సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు పాములు కాటేస్తున్నాయో అర్థం కావడం లేదని డాక్టర్లు సైతం తలలు పట్టుకుంటున్నారు. అది ఎందువల్ల కరుస్తుందో మాకైతే తెలియదన్నా. పూజలు చేపిస్తాను, మాలేపిస్తాను, కావడెత్తిపిస్తాను, కుక్క సుబ్రహ్మణ్యం గుడికి పంపిస్తాను, అన్ని పూజలు చేపిస్తాను, పుట్టుకు తెను పంపిస్తాను. ఎన్ని పూజలు చేసినా దానికి పరిష్కారం చెప్పే వల్ల కనపడలేదన్న. కొంచెం హాస్పిటల్కి అయితే ఇట్లా చూపించేదానికి కొంచెం అప్పులు చేసి పెడతా అన్నానన్న. కానీ ఎంత ఖర్చు అయినా బాధ లేదు. నా భర్త బాగుండాల, నా బిడ్డల ముందర నా భర్త నా ఎదురుగా ఉండాల, కూలి నాకు చేసేది కూడా వద్దు, నా బిడ్డలకు తండ్రిగా ఉండాలని కష్టపడతా ఉన్నాను. మరోపక్క ఇలా పలుసార్లు పాము కాటుకు గురి కావటంపై కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలా పాములు కాటు వేయడంతో వైద్యానికి కూడా డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని సుబ్రహ్మణ్యం భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం తమదని, అలాంటి తమ కుటుంబంపై ఆ నాగదేవత ఎందుకు పగబట్టిందో అని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయింటుందన్న, దగ్గర 2-3 లక్షలు అయింటుంది. ఒక గుడిని తిప్పలేదన్న. ఎవరు వచ్చి ఈ గుళ్ళో బాగా చూస్తారు, బాగా చెప్తారు అంటే వాటికంతా తోడుకోపోయినాను. అన్ని బాధలు పడినాను, అప్పులు చేసి
చాలా ఇబ్బందులుగా పడుతా ఉన్నాం మేము ఇప్పుడు. వేలు కదన్నా లక్షలు తాగుతుంది ఏడన్నా పోవాలంటే. ఒక జత మనిషి పోవాలన్నా 10,000 అవుతుంది. 10,000 కష్టపడి ఇచ్చేవాళ్ళు మాకు లేరు కదన్నా. అప్పు చేస్తే మేము కట్టుకోవాలి. ఇప్పుడు తీర్చి చేస్తాము, మళ్ళీ వచ్చి వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు ఊరికే ఉంటారన్నా. కూలి చేసుకోవాలి, కట్టుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మాకు లేదు.